This is Vishita. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్న హోంమంత్రి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న వైసీపీ. బులెటిన్ల ముందుగా ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6033 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను టీడీపీ విజయం సాధించింది. పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే పులివెందులలో 11 మంది నామినేషన్స్ వేశారని చెప్పారు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారని తెలిపారు ఏపీ సీఎం. అభివృద్ధి సంక్షేమంతో 175 సీట్లు గెలవటమే లక్ష్యమన్నారు మంత్రి పార్థసారథి. వివేక హత్య, పులివెందులపై వైసీపీ నిర్లక్ష్యంతో పులివెందుల ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు హోంమంత్రి అనిత. పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని చెప్పారు అనిత. వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు ఆమె. కూటమి సుపరిపాలనకు పులివెందుల గెలుపు నిదర్శనమని తెలిపారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ రిగ్గింగ్ చేసి గెలిచిందని ఆరోపించారు. పక్క నియోజకవర్గాల వారిని తరలించే ఓట్లేసుకున్నారని చెప్పారు. ఎన్నికలను అపహాస్యం చేశారన్నారు పేర్ని నాని. సినిమా డ్రామాలలాగా ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. రేపు సాయంత్రం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ నుంచి బస్సులో మహిళలతో కలిసి ఆయన కొంత దూరం ప్రయాణించనున్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలని పరిశీలించారు. ఇప్పటి వరకు 14,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు పథకం అమలవుతుందన్నారు మంత్రి రాంప్రసాద్. ఏపీ మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. టెక్నికల్ కారణాలతోనే సప్తగిరి సర్వీసెస్ లో ఈ స్కీమ్ పెట్టలేదన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను ప్రజలు గమనించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ని ఖండించిన మాజీ మంత్రి కేటీఆర్. వర్షాలపై మంత్రి పొంగులేటి సమీక్ష. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సర్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు గొప్పవని చెప్పారు చామల. దొంగ ఓట్లు అరికట్టేందుకే సర్ తెచ్చామన్నారు ఎంపీ రఘునందన్ రావు. రాయ్బరేలీలో 71,000 అడ్రస్ లేని నకిలీ ఓట్స్ ఉన్నాయని చెప్పారు. ఈవీఎంస్ పై నమ్మకం లేకుంటే రాహుల్ గాంధీ రాజీనామా చేయాలన్నారు. రాహుల్ పై మాట్లాడే అర్హత రఘునందన్ కి లేదన్నారు అద్దంకి దయాకర్. హరీష్ తో ఒప్పందం చేసుకుని గెలిచిన వ్యక్తి రఘునందన్ అని ఆరోపించారు. ఈసీని ప్రశ్నిస్తుంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు అద్దంకి. తెలంగాణలో యూరియా కొరతపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. గతంలో కన్నా ఎక్కువ యూరియా కేంద్రం ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలే యూరియా కొరత సృష్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి సమీక్ష చేశారు. సచివాలయంలో కలెక్టర్స్ తో పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ నేతల అరెస్ట్ ని ఖండిస్తున్నామన్నారు కేటీఆర్. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న రైతులకి మద్దతు ఇచ్చిన వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ కి గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకి నిధులు విడుదల చేయాలని కోరారు. బిల్స్ రాక చిన్న కాంట్రాక్టర్లు సమస్యల్లో ఉన్నారని, వెంటనే విడుదల చేయాలని గుత్తా సూచించారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఊరట లభించింది. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ ప్రత్యర్థి అజ్మీరా శ్యామ్ వేసిన పిటిషన్లో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టును ఆశ్రయించారు అజ్మీరా శ్యామ్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో పోటెత్తిన వాగులు. మూసి ఉగ్ర రూపంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిలిచిపోయిన రాకపోకలు. వానలు, వరదలు ఇప్పుడు టాప్ 9 న్యూస్ లో చూద్దాం. భారీ వర్షాలకు విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. బస్ టైట్స్ మునిగే స్థాయిలోకి నీరొచ్చింది. ఈ ప్రాంతం డౌన్ లో ఉండటంతో చుట్టుపక్కల వరదంతా కూడా డిపోలోకి చేరింది. కొండవీటి వాగు పొంగటంతో 1000 ఎకరాల్లోకి వరద నీరు చేరింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్లేటువంటి జాతీయ రహదారిపై నీరుకొండ సమీపంలో రోడ్డు కనిపించకుండా పోయింది. వాగులో తూటి ఆకు పేరుకుపోవడంతో నీళ్లు పోవటం లేదని రైతులు తెలుపుతున్నారు. భారీ వర్షాలకి బుడమోరు పొంగి పొర్లటంతో ఎన్టీఆర్ జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 25 గ్రామాలపై ఈ వరద ప్రభావం కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైరా, కట్టలేరు, మున్నేరు పొంగి పొర్లుతున్నాయి. నందిగామ, వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగుగడ్డ వాగు, లక్ష్మయ్య వాగు, నల్లవాగుకు భారీ వరద వస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో కట్టలేరు వంతెనపై నుంచి వరద పారుతుండటంతో రాకపోకలని పోలీసులు నిషేధించారు. రోడ్పై హెచ్చరిక బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అవనిగడ్డలో కృష్ణా ప్రవాహానికి కాజ్వే తెగిపోయింది. నాటు పడవ ద్వారా గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరులో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోచంపల్లి వీబీ నగర్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. వలిగొండ భీమలింగం కత్వ దగ్గర కూడా ప్రవాహం ఉధృతంగా ఉండటంతో చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు శివభాష్యం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు 2 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట విలియంపేట రోడ్డుపై వరద నీరు పోటెత్తుతోంది. చెరువు నిండి వరద రోడ్డుపైకి రావడంతో చేపలు పడుతూ జనాలు హడావుడి చేశారు. రోడ్డుపైనే వలలు వేసి చేపలు పట్టారు. మహబూబ్నగర్ జిల్లా పోల్కంపల్లి పెద్దవాగు సమీపంలో వరద నీటిలో చిక్కుకుపోయిన గొర్రెల మందను ఎన్డీఆర్ఎఫ్ కాపాడింది. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా 1000 గొర్రెలను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. నాగార్జున సాగర్ 26 గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. యూరియా కోసం రైతుల పడిగాపులు. సిద్ధమైన భద్రాచలం మాస్టర్ ప్లాన్. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. నాగార్జున సాగర్ కి భారీగా వరద వస్తుండటంతో 26 గేట్లెత్తి దిగువకు 3 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 8 గేట్లు 10 అడుగులు, 18 గేట్లు 5 అడుగుల మేర ఎత్తారు. మరమ్మతుల కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా దిండి చించినాడ వంతెనపై ఈ నెల 18 నుంచి 21 వరకు వాహనాల రాకపోకలు నిషేధించారు. నెల క్రితమే 4 చక్రాల వాహనాల రాకపోకలని ఆపేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల శివారు పొలాల్లో భారీ గిరినాగు చెక్కింది. ఇది 13 అడుగుల పొడవుంది. మోటార్ రూమ్ లో నక్కిన ఈ పామును దాదాపు గంట పాటు శ్రమించి పట్టుకున్నారు. యూరియా దొరకటం లేదని ఆగ్రహిస్తూ మహబూబాద్ జిల్లా తొర్రూరులో రైతులు రోడ్డెక్కారు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సంఘానికి వచ్చిన యూరియా బస్తాలు పక్కదారి పట్టాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా భీమిని మండలం వెంకటాపురంలో రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్లో యూరియా బస్తాలు అమ్ముకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. టోకెన్ సిస్టమ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోయగూడెం సింగరేణి ఉపరితల గనిలో బొగ్గు మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. భద్రాచలం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఆర్కిటెక్చర్స్, వైదిక కమిటీ, ఆలయ అధికారులు స్థపతితో కలిసి మాస్టర్ ప్లాన్ ని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. గర్భగుడి, భద్రుని గుడికి ఎలాంటి మార్పులు చేయకుండా చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేలా ఈ ప్లాన్ రూపొందించారు. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. దేశ విభజన గాయాలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ బీహార్లో తొలగించిన ఓటర్స్ జాబితా ప్రచురించాలని ఈసీకి సుప్రీం ఆదేశం. కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశ విభజన చరిత్రలో ఒక విషాదకర అధ్యాయమని ప్రధాని మోదీ అన్నారు. విభజన ఘోరాల్లో అసువులు బాసిన వారికి ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి సవాల్ని ఎటువంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ఎదుర్కోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన 30 మంది ఆదివాసీ విద్యార్థులతో రాజ్నాథ్ ఢిల్లీలో మాట్లాడారు. ఓటు చోరీ అన్నది తప్పుడు ప్రచారమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇది భారతీయ ఓటర్స్పై ప్రత్యక్ష దాడి, ఎన్నికల సిబ్బంది నిజాయితీపై దౌర్జన్యమని మండిపడింది. ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేసింది. పత్రాలు మాయం చేయడం, హక్కులు దొంగలించడం బీజేపీ కొత్త నినాదమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బహుజనుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ఆదివాసుల హక్కులు మాయం చేయడం పనిగా పెట్టుకుందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చదవలేదని, దానిపై ఆయనకు గౌరవం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ ని బాగు చేసే ఔషధాలేవి కూడా తన దగ్గర లేవని తెలిపారు. కాంగ్రెస్ లోని తెలివైన వాళ్లు రాహుల్ కి కొంచెం జ్ఞానం నేర్పించాలని కిరణ్ రిజిజు సూచించారు. పాక్ పిచ్చి ప్రేలాపనలు మానకపోయినా దుస్సాహసాలకి ఒడిగట్టినా గతంలో చూసిన బాధాకరమైన పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని భారత్ హెచ్చరించింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ వ్యతిరేక ప్రచారాన్ని పాక్ చేపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. బీహార్లో తొలగించిన ఓటర్ల జాబితా ప్రదర్శించాలని, ఎందుకు వాటిని తొలగించారో వివరించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని వెబ్సైట్లో మంగళవారంలోపు పొందుపరచాలని సూచించింది. సర్చ్ ఆప్షన్తో జాబితా ఉండాలని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించే విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పెహల్గాం ఘటనను పట్టించుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించింది. జమ్మూ కశ్మీర్ కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ బెయిల్ ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాక్షుల బెదిరింపు, ఇతర అక్రమాలని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని సుప్రీం తెలిపింది.
కశ్మీర్లో మేఘ విస్ఫోటం, ఢిల్లీలో భారీ వర్షం, హిందుస్థాన్గా మారిన సూరత్లోని పాకిస్తాన్. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కశ్మీర్ రియాసీలో ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్పై ఘనంగా తిరంగా ర్యాలీ జరిగింది. చినాబ్ వంతెనపై నిర్మించినటువంటి ఈ ర్యాలీలో పర్యాటకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. గుజరాత్ సూరత్లోని పాకిస్తాన్ మొహల్లా పేరు హిందుస్థాన్గా మార్చారు. దేశ విభజన సమయంలో పాక్ సింధు నుంచి వలస వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతానికి పాకిస్తాన్ అని పేరు పెట్టుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పుడు దీని పేరు మార్చారు. యూపీలోని రాంపూర్లో బర్డ్ ఫ్లూ జాడలు కనిపించడంతో చికెన్ షాప్స్ ని అధికారులు మూసేశారు. ఈ ప్రాంతంలో కోళ్ల అమ్మకాలు, రవాణాను 21 రోజుల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతంలో ఒక ఫామ్ లో 15,000 కోడి పిల్లలు చనిపోయాయి. కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గం వారు కర్ణాటక హుబ్లీలో ప్రదర్శన నిర్వహించారు. గొర్రెలు, మేకలతో నిరసన తెలిపారు. రజనీకాంత్ నటించిన కూలీ విడుదల సందర్భంగా తమిళనాడులోని థియేటర్స్ ముందు పండుగ వాతావరణం కనిపించింది. రజనీ టీ-షర్ట్స్ ధరించి ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర సందడి చేశారు. కొందరైతే ఏకంగా పూజలు చేసి టెంకాయలతో థియేటర్స్ కూడా వచ్చారు. సంతానం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ ఉత్తరాది మహిళలు హళషష్ఠి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. రోజంతా నిర్జలంగా, నిరాహారంగా ఉండి సూర్యాస్తమయం వరకు తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడి జయంతిని హళషష్ఠి అంటారు. రోడ్డుపై దొర్లిపడ్డ పెద్ద బండరాయి, రోడ్డుపై కూలిన చెట్టు, ఎంపీ సంతకం ఫోర్జరీ. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ శివారు మంచిరేవులలో భారీ వర్షానికి గుట్టల్లో ఉన్న పెద్ద బండరాయి రోడ్డుపైకి దొర్లి వచ్చింది. ఆ దారిపై జనం వెళ్తున్న టైంలో ఈ రాయి దొర్లింది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంతకం ఫోర్జరీ చేసి టీటీడీ లెటర్ తయారు చేసిన మోసగాడు వెంకటేశ్వర్లని నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానం వచ్చి టీటీడీ ఆరతీయగా మోసం బయటపడింది. అనకపల్లి ఎస్ఐ ఈశ్వర్రావు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నగల షాప్ చోరీ వ్యవహారంలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో అంతరాష్ట్ర వంతెనపై అక్రమంగా తరలిస్తున్న డీఏపీ పొటాష్ బ్యాగ్స్ కి పోలీసులు పట్టుకున్నారు. ఆ బ్యాగ్స్ ని ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి వీటిని పట్టుకున్నట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ కుంట ప్రాంతానికి చెందిన 6 మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 3 మహిళలు కూడా ఉన్నారు. వీరికి తక్షణ ఆర్థిక సాయం కింద 25,000 రూపాయలు అందించారు. నడుస్తున్న కంటైనర్ వాహనాల్లోకి చొరబడి ఎలక్ట్రిక్ వస్తువులు దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ముఠాలో 5గురిని పట్టుకున్నారు. ముతోల్లో పశువుల అక్రమ రవాణా వ్యవహారంలో నిర్మల్ పోలీసులు అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. వీరిలో 7గురిని రాజస్థాన్ అజ్మీర్లో, 2ని భైంసాలో అదుపులోకి తీసుకున్నారు. 8 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుని మహారాష్ట్ర బీట్ పోలీసులు తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. పరీక్షలో ఫెయిల్ అవడంతో ఇంట్లో తిడతారనే భయంతో 2017లో యువకుడు పారిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. భారత్ రేటింగ్ అప్గ్రేడ్ చేసిన స్టాండర్డ్ అండ్ పూర్, స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర. భారత్, చైనా మధ్య సరిహద్దు వ్యాపారం. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 18 ఏళ్ల తర్వాత తొలిసారి భారత సార్వభౌమ రేటింగ్ పెరిగింది. S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ భారత రేటింగ్స్ ని BBB- నుంచి BBBగా పెంచింది. ఈ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వాగతించింది. ట్రంప్ పుతిన్ చర్చలపై ఫలితాలను మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తుండటంతో స్టాక్ మార్కెట్స్ స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు పెరిగినట్టుగా తెలుస్తోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,01,350 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గి 92,900 రూపాయలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలు జరిగాయని ప్రభుత్వ రంగం చమురు సంస్థ IOCL ప్రకటించింది. మొదటి 3 నెలల్లో 26.328 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మకాలు జరిగాయని IOCL తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది. 3,000 రూపాయల ఈ వార్షిక పాస్ ఏడాది పాటు పనిచేస్తుంది లేదా 200 టోల్ గేట్ క్రాసింగ్స్ వరకు వర్తిస్తుంది. పర్ఫెక్షన్ కి మారుపేరుగా నిలిచే ముంబై డబ్బావాలాలు ముంబైలో మ్యూజియం ఏర్పాటు చేసుకున్నారు. దీనిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. టెక్స్టైల్ పరిశ్రమల విస్తరణ కోసం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సుని సీఎం మోహన్ యాదవ్ ప్రారంభించారు. ఇందులో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ టెక్స్టైల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యక్తిగత డేటా కాపాడటం, రుజువుల ఆధారిత విధానాల రూపకల్పనను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ ఢిల్లీలో 3వ సమీక్ష సమావేశం జరిగింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ దీనిని నిర్వహించింది.